హాయ్ ఫ్రెండ్స్! ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో పడింది. ఈ మ్యాచ్ 20థ్ ఫిబ్‌న దుబాయ్‌లో జరగబోతుంది. అందరికీ తెలుసు మన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయని. మన ఫస్ట్ బంగ్లాదేశ్ మీద ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండకూడదు. ఎందుకంటే క్రికెట్ ఈజ్ ఎ స్పోర్ట్. ఏ టీమ్‌ని ఎప్పుడు ఎలా ఆడతారో ఎవ్వరికీ తెలియదు. అందుకే మన టీమిండియా ఫ్యాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ టీమ్‌ని తక్కువ అంచనా వేయకుండా ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. నార్మల్‌గా పెద్ద టీమ్స్ లైక్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాని ఎలా అయితే అనుకుంటామో బంగ్లాదేశ్‌ని కూడా అలాగే అనుకుంటూ ప్లే చేయాలి బంగ్లాదేశ్ వాళ్ళతో. తక్కువ అంచనా వేస్తే మొదటిగా మోసం వస్తుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్‌లు 3 ఉంటాయి. ఏది ఓడిపోకపోతే బెటర్ అని నా ఉద్దేశం. గెలిచే మ్యాచ్‌లు కూడా కన్ఫర్మ్‌గా గెలవాలి. అప్పుడే సెమీఫైనల్స్‌కి ఈజీగా వెళ్తాం. ఇంకా ముందుగా చెప్పుకున్నట్లుగా ఫిబ్రవరి 20 నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇండియాలో లైవ్ 2:30 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ మ్యాచ్ స్టార్ నెట్‌వర్క్‌లో వస్తుంది. టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్‌లో వస్తుంది. మరియు మొబైల్‌లో చూసుకోవాలంటే జియో హాట్‌స్టార్‌లో వస్తుంది. బట్ అది ఫ్రీ అయితే మాత్రం కాదు. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇంకా దుబాయ్‌లో పిచ్ ఎలా ఉంటుందో కొంచెం చూద్దాం. ఇంక దుబాయ్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ దుబాయ్ పిచ్ కాంపిటీటివ్ పిచ్. బోత్ బ్యాట్స్‌మెన్స్ అండ్ బౌలర్స్‌కి హెల్ప్‌గా ఉంటుంది. ఈ పిచ్ అనేది గుడ్ అండ్ వైస్ వికెట్. బ్యాట్స్‌మెన్ పేషెన్స్‌తో ఉంటే రన్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. నార్మల్‌గా వన్ డే ఫార్మాట్ అంటేనే ఓపికగా ఆడాలి. అలాంటిది ఈ పిచ్‌తో ఇంకా పేషెన్స్‌తో ఉండాలి. ఇంకా పేస్ బౌలర్స్‌కి బాగా అనుకూలిస్తుంది. నార్మల్‌గా ఫస్ట్ 10 ఓవర్స్‌లో స్వింగ్ అండ్ బౌన్స్ బాగా లభిస్తుంది. ఇంకా స్పిన్నర్స్‌లకి కూడా హెల్ప్ దొరుకుతుంది తర్వాత. అందుకే మన టీమిండియా హెవీ స్పిన్ అటాక్‌తో వెళ్తున్నారు. బట్ పేస్ బౌలర్సే ఎక్కువ పిచ్ మీద వికెట్లు తీశారు కంపేర్ టు స్పిన్నర్స్. ఎందుకంటే వెదర్ కండిషన్స్ చూస్తే హెవీ డ్యూ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే పేసర్స్‌కి ఎక్కువ వికెట్స్ ఉన్నాయి ఈ పిచ్ పైన. మన వాళ్ళు ఈ లాజిక్‌ని ఎలా మిస్ అయ్యారో నాకైతే తెలీదు. బుమ్రా లాంటి ప్లేయర్స్ కూడా మనకి దూరం అవ్వడం ఇంకా పెద్ద దెబ్బని డే అండ్ నైట్ మ్యాచ్‌లో కొంచెం డ్యూ హెవీగా ఉంటుంది. ఇంకా టాస్ గెలిచి కెప్టెన్ ముందుగా ఫీల్డింగే ఎంచుకుంటారు. ఎందుకంటే డ్యూ పడే ఛాన్సెస్ ఉంది. చేస్ చేసేవాళ్ళు ఎక్కువసార్లు గెలిచారు. దుబాయ్ స్టేడియంలో టోటల్‌గా 58 వన్‌డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 22 టైమ్స్ గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 34 టైమ్స్ గెలిచారు. యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 250 రన్స్ ఉంది ఈ పిచ్‌లో. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకా బోనస్ పాయింట్ ఏంటంటే టీ20లో ఇండియా చాలా సార్లు ఈ గ్రౌండ్‌లో ఓడిపోయారు. బట్ వన్‌డే ఇంటర్నేషనల్ మ్యాచ్ మాత్రం ఎప్పుడు ఈ గ్రౌండ్‌లో టీమిండియా ఓడిపోలేదు. టోటల్‌గా టీమిండియా 6 ఓడిఐ మ్యాచ్‌లు ఆడితే అందులో 5 గెలిచారు, 1 నో రిజల్ట్. అందుకే సూపర్ రికార్డ్ ఉంది. ఎప్పుడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఓడిఐ హెడ్ టు హెడ్ చూస్తే టోటల్‌గా 41 ఓడిఐ మ్యాచ్‌లు ఆడారు వాళ్ళిద్దరూ. అందులో ఫస్ట్ ఇండియా 32 రన్స్ గెలిచారు. బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌లు గెలిచారు. ఇంకో మ్యాచ్ ఫలితం లేదు. ఫెంటాస్టిక్ రికార్డ్ ఉంది మనకి బంగ్లాదేశ్ పైన. ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్నట్లయితే 2 సార్లు తలపడి 2 సార్లు మనమే గెలిచాం. రికార్డ్ స్టాట్స్ అన్నీ మన ఇండియా ప్రకారం చూసుకున్నట్లయితే మన వైపే పాజిటివ్ వైబ్ ఉంది. రికార్డ్ స్టాట్స్ అన్నీ మన వైపు ఉన్నా సరే బంగ్లాదేశ్ టీమ్‌ని ఎక్కడ తక్కువ అంచనా వేయకూడదు. బంగ్లాదేశ్ టీమ్‌లో కూడా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ అండ్ క్లచ్ ప్లేయర్స్ ఉన్నారు. మెహందీ హాసన్, తాస్కిన్ అహ్మద్ లాంటి ప్లేయర్స్‌కి ఇండియా మీద మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సౌమ్య సర్కార్ లాంటి ప్లేయర్లు కూడా ఉన్నారు బంగ్లాదేశ్ వైపు. వీళ్ళు వన్ డే ఫార్మాట్‌కి తగ్గ పర్ఫెక్ట్ ప్లేయర్స్. అందరూ కలిసికట్టుగా ఆడితే టీమిండియాని అప్సెట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బౌలింగ్‌లో ముస్తఫిజుర్ రెహమాన్ లాంటి క్లచ్ ప్లేయర్ ఉన్నాడు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా బంగ్లాదేశ్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్‌గా తాజిద్ హసన్, నంబర్ 2లో సౌమ్య సర్కార్ వస్తున్నారు. అండ్ నంబర్ 3లో నజ్ముల్, నంబర్ 4లో మెహందీ హాసన్, నంబర్ 5లో ముస్తఫిజుర్ నంబర్ 6లో తౌహిద్, నంబర్ 7లో జార్కర్ అలీ, నంబర్ 8లో రషీద్ హాసన్, నంబర్ 9లో తజీమ్ హసన్, నంబర్ 10లో ముస్తఫిజుర్ రెహమాన్, నంబర్ 11లో తాస్కిన్ అహ్మద్ బరిలోకి దిగనున్నారు. ఇంకా టీమిండియాకి బంగ్లాదేశ్ మీద చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరికీ బంగ్లాదేశ్ మీద చాలా మంచి పెద్ద పెద్ద రికార్డ్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ ఫోకస్ కూడా వీళ్ళ మీదే ఉంటుంది. మన వాళ్ళు బౌలింగ్‌లో హర్షదీప్ అండ్ సమీ ప్రైమ్ ఫాస్ట్ బౌలర్స్‌గా ఉన్నారు. వికెట్ కీపర్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ అని కేఎల్ రాహుల్‌ని ఆడిస్తారని అర్థమవుతుంది. మన వాళ్ళు మరీ ఫోర్స్డ్ లెఫ్ట్ హ్యాండర్ ఆప్షన్‌ని ఫోర్స్ చేయరని అనుకుంటున్నా. ఎందుకంటే బాగా ఆడే ప్లేయర్ లెఫ్ట్ హ్యాండర్ అయితే ఏంటి, రైట్ హ్యాండర్ అయితే ఏంటి, టీమ్‌కి సెట్ అయ్యి బాగా ఆడితే సరిపోతుంది. ఇంకా టీమిండియా ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ వస్తున్నారు. నంబర్ 3లో విరాట్ కోహ్లీ, నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నంబర్ 5లో కేఎల్ రాహుల్, నంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నంబర్ 7లో రవీంద్ర జడేజా, నంబర్ 8లో అక్షర్ పటేల్, నంబర్ 9లో మొహమ్మద్ షమి, నంబర్ 10లో హర్షదీప్ సింగ్, నంబర్ 11లో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఇంకా ఇదే ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ టోర్నమెంట్ మొత్తం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. మన వాళ్ళు అంత బాగా కాంబినేషన్స్ మార్చారు. పంత్ అండ్ వరుణ్ చక్రవర్తి బ్యాక్ ఆప్షన్స్‌గానే మిగిలిపోయారు. మాక్సిమం వాళ్ళు ప్లేయింగ్ 11లోకి వచ్చేలాగా లేరు. ఇంకా మన వాళ్ళు కూడా అందరూ ఫామ్‌లోకి వచ్చేసారు. ముఖ్యంగా మన మెయిన్ ప్లేయర్స్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌లోనే ఉన్నారు. మన వాళ్ళకి బుమ్రా లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం బుమ్రా లేకుండా ఎంతవరకు మన వాళ్ళు వస్తారో లేదో అని. థాంక్ యూ ఫర్ వాచింగ్. మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.